జమ్మూ కాశ్మీర్లో ఏప్రిల్ 22న పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి బలవకుండా 40 మంది పర్యాటకుల్ని ప్రకృతి కాపాడింది. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. కాశ్మీర్ హైవే మీద ఏప్రిల్ 20న మట్టి చర్యలు విరిగిపడడంతో ఆ పర్యాటకులు ప్లాన్ మార్చుకుని వేరే ప్రదేశానికి వెళ్లిపోయారు. దీంతో ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. ఈ పర్యాటకుల్లో విశాఖపట్నానికి చెందిన విఎస్ ఆనంద్ రత్నం కూడా ఉన్నారు. ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే దాడి జరిగే సమయానికి మేమంతా పెహల్గాంలోనే ఉండేవాళ్లమని ఆనంద్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇది నిజంగా ఒక అద్భుతం. దేవుడు మాకు ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గాన్ని చూపించారు అని ఆనందం వ్యక్తం చేశారు. ఆనంద్ దంపతులు హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటకల నుంచి వచ్చిన ఇతర పర్యాటకులతో కలిసి ఏప్రిల్ 19న ఢిల్లీ నుండి 7 రోజుల ఉత్తర భారత యాత్ర ప్రారంభించారు. మొదట కత్రాలోని వైష్ణోదేవి దర్శనం, అనంతరం ఏప్రిల్ 20న శ్రీనగర్, ఏప్రిల్ 22న పెహల్గాం చేరేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు. అదే రోజు అక్కడ ఉగ్రదాడి జరిగింది. కానీ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా మట్టి చర్యలు విరిగిపడడంతో కాశ్మీర్కి వెళ్లే హైవేని మూసివేశారు. దాంతో ట్రావెల్ సంస్థ వారి ప్రయాణాన్ని అమృత్సర్, అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి మార్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే మమ్మల్ని ఏదో అజ్ఞాత శక్తి ప్రమాదం నుంచి వెనక్కి లాగినట్టు అనిపిస్తోంది. ఆ దేవుడి దయ వల్ల మేము బతికిపోయాము అని ఆనంద దంపతులు ఆవేదనతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు.